వెల్కమ్ టు అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి. పాపస్య ఫలం. మనం అందరికీ మేలు జరగాలి అనుకుంటే మనకు మేలు జరుగుతుంది. ఎదుటివాడికి కీడు జరగాలి, నేనే బాగుండాలి అనుకుంటే వాడు బాగుండాడు, మనం పోతాం. పాపస్య ఫలం అంటే అదే అన్నమాట. ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. పల్లెటూరి వాడు. తయోహ మైత్రి ప్రగాఢ. వాళ్ళిద్దరి యొక్క స్నేహం అనేటువంటిది చాలా గొప్పది. పల్లెటూరులో సరైనటువంటి వ్యాపారాలు జరగట్లే. అందుకని వాళ్ళిద్దరూ కూడా విదేశాలకు వెళ్ళి డబ్బులు బాగా సంపాదించాలి అనుకున్నారు. వెళ్ళారు, బాగా కష్టపడ్డారు, రాత్రి మగళ్ళు తిని తినక డబ్బులు బాగా సంపాదించారు. ఆ కాలంలో గోల్డెన్ కాయిన్స్, బంగారు నాణ్యాలు, 2 బస్తాల నిండా బంగారు నాణ్యాలు సంపాదించి పాపం సొంత ఊరికి వస్తూ ఉన్నారన్నమాట. అదే సమయంలో ఏం జరిగిందో చూడండి. కొంత దూరం వచ్చారు, ఇక చీకటి పడుతూ ఉంది. ఆ సమయంలో ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు. పోయి చెప్పారు, అయ్యా మేమిట్లా ఫలానా ఊరి నుంచి విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీ ఊరి దగ్గరకు వచ్చేసరికి చీకటి పడింది. అందువల్ల ఈ రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో నివసించి తెల్లవారిన తర్వాత వెళతాము అని చెప్పారు. ఇంకా అతనేం చేశాడు, ఊరు సర్పంచి సరేలేమని ఒప్పుకున్నాడు. ఇంటి ముందు ఆరు బయటలో 2 మంచాలు దుప్పట్టు ఇచ్చి ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పారు. వాళ్ళు తెచ్చినటువంటి ఆ బంగారు నాణ్యాల మూట తల కింద పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు పాపం ఇద్దరు వ్యాపారస్తులు. ఇంకా వీడికి నిద్ర పట్టలే. ఎవరికి? ఆ ఊరు సర్పంచ్కి. మోసం చేసేటువంటి వాడికి, చారులకు నిద్ర అనేటువంటిది పట్టదన్నమాట. దొంగతనం చేసే వాళ్ళకి ఆ టైమే కరెక్ట్ అయిన టైం వాళ్ళది అదే కదా, రాత్రిపూట. అందుకని వాళ్ళకి నిద్ర పట్టదు రాత్రిపూట. ఈ సర్పంచ్ ఏం చేశాడంటే, ఆ ఊర్లో కిరాయికి ఉండాలి ఉన్నారు కొంతమంది, అంటే డబ్బులు తీసుకొని హత్యలు చేస్తారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మా ఇంటి ముందు ఆరు బయటలో 2 దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు, వాళ్ళని మీరు చంపేసినట్లయితే, నరికేసినట్లయితే వాళ్ళ దగ్గర ఉండేటువంటి బంగారు నాణ్యాలు ఉన్నాయన్నమాట మూట, అందులో నీకు సగం నాకు సగం, చెరిసగం పంచుకుందాం అన్నాడు. వాడు నమ్మలే, కిరాయి గుండా. ముందు అడ్వాన్స్ ఇవ్వమన్నాడు అనమాట. సరే 1,00,000 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఇంక పోయి ప్రశాంతంగా నిద్రపోవు స్వామి అని చెప్పాడు. ఈ ఊరి సర్పంచ్ పోయి హాయిగా నిద్రపోతున్నాడు. ఈ వ్యాపారస్తులు పాపం తలనక ఆ బంగారు మూటలు పెట్టుకొని వీళ్ళు నిద్రపోతున్నారు. చూడ, దైవగతిని ఎవ్వరం కూడా మార్చలేము. ఈలోపు వీళ్ళిద్దరినీ వ్యాపారస్తుల్ని చంపటానికి ఆ కిరాయి గుండాలు గొడ్డళ్ళు కత్తులు తీసుకొని వస్తున్నారన్నమాట. ఈలోపు పెద్ద విచిత్రమైన సంఘటన జరిగింది. జాగ్రత్తగా వినండి. ఈ సర్పంచ్కి 2 కొడుకులు. ఆ 2 ఏం చేశారంటే, పొలానికి నీళ్లు పెట్టడానికి పోయారు. ఆయనకి 200-300 ఎకరాల పొలం ఉంది ఆసామి. నీళ్లు పట్టడానికి పోయారన్నమాట. అక్కడికి పోయేసరికి నీళ్లు పడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు కొడుకులు, ఇద్దరు కూడా సర్పంచ్ కొడుకులు. ఈలోపు సర్పంచ్ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి వీడికి నిద్ర పట్టక రాత్రిపూట పొలం దగ్గరికి పోయారు. వాళ్ళతోటి చెప్పాడు, అయ్యగారు మీరు అనవసరంగా దేనికి ఇక్కడ చలికి, అసలు చలికాలం, నేను పడతాను, నాకు ఎట్లా నిద్ర పట్టకొచ్చాను, నేను పడతాను పొలానికి నీళ్ళు, మీరు ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పాడనమాట. చూడండి, వీళ్ళిద్దరు ఇంక వచ్చేసారు. సర్పంచ్ కొడుకులు ఇద్దరు కూడా ఇంటి ముందు ఆరు బయట దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపారు. అరే మీరెవడరా మా ఇంటి ముందు వండుకున్నారు, వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళు ఏదో చెప్పబోతున్నారు పాపం. చెప్పబోయే లోపే వాళ్ళు వీళ్ళని తరిమేశారు. పైగా ఎదురుగా కష్టం ఉంది, గోశాల, ఆవుల్ని గేదెలను కట్టేటువంటి గోశాల, అక్కడ పడుకోపోండి అన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ బంగారం మూట భుజాన్ని వేసుకొని
గోశాలలో పోయి నిద్రపోయారు. ఇక్కడ జరిగింది. ఇక్కడ నిద్రపోయింది ఎవరు? ఆ సర్పంచ్ కొడుకులు ఇద్దరు దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు. ఈ లోపు వాళ్ళు వచ్చారు, కిరాయి గుండారు, గొంతు కోసారు, వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఈ వ్యాపారస్తులు, ఇప్పుడు మన ధనం మిగిలింది అంటే, మనం బయటపడ్డాము అంటే ఆ సర్పంచ్ వల్ల, కాబట్టి అతనికి థ్యాంక్స్ చెప్పేద్దాం, ధన్యవాదాలు చెప్దామని వచ్చారు. ఇంకేముంది, వచ్చేసరికి వాళ్ళు ఏ మంచాల మీద పడుకున్నారో ఆ మంచాల మీద రక్తసిక్తం అయిపోయాయి, రక్త ప్రవాహం. గట్టిగా అరిచారు, చెప్పారు, సర్పంచ్కి కేక పెట్టారనమాట. ఆయన వచ్చాడు, బోరును పడి ఏడ్చాడు. పోయింది ఇద్దరు ఎవరు అంటే ఆయన సొంతం కొడుకులు. చూడండి, కాబట్టి ఎదుటివాడికి చెడు జరగాలి అనుకుంటే అది మనకే ఏ రకంగా జరుగుతుందో చెప్పలేము. ఇటువంటి ఎన్నో విషయాలని ప్రపంచ గురువు అయినటువంటి విష్ణు శర్మ పంచతంత్రంలో వివరించారు. దాన్ని ఆధారంగా చేసుకుని